హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో, ఈ వీడియోలో అయితే నాయుడుపేట టు తిరుపతి 6 లైన్స్ హైవే అయితే కన్‌స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ! సో, రోడ్ కూడా ఓపెన్ అయిపోయిందనమాట. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇంతకుముందు ఈ రోడ్‌లో ప్రయాణం అంటే చాలా కష్టం. అలాగే గంటల తరబడి ఉండేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే చాలా సునాయాసంగా గంటకి 90-100 కిలోమీటర్ స్పీడ్‌తో 1 అవర్‌లో తిరుపతికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇంతకుముందయితే మా చిన్నోడు బాగా సతాయించేవాడు. ఇంకా ఎంత టైం పడుతుందని. సో, ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ అయితే లేదనమాట. సో, మేమైతే ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా సరే అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాం కాబట్టి, వెళ్ళాలనుకున్న ప్రతిసారి గూడా చాలా టైమ్ టేకింగ్ అయితే అయ్యేదనమాట. పిల్లలతో బాగా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు వెహికల్స్ వదిలిన తర్వాతయితే మేము ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నామండి. సో, ఫస్ట్ టైమ్ అయితే మా జర్నీ చాలా తక్కువ సమయంలో అలాగే చాలా పీస్‌ఫుల్‌గా అయితే జరిగింది. సో, ఆ జర్నీ వీడియోనే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో, 2021 జూన్‌లో స్టార్ట్ అయిన ఈ హైవే వర్క్స్ అన్నీ గూడాను 2024 డిసెంబర్‌కి కంప్లీట్ అయిపోయి, మన ప్రయాణాన్నయితే చాలా సింపుల్ చేసేసాయండి. సో, ఇంతకుముందయితే మనకు నాయుడుపేట, కాళహస్తి అలాగే చిన్న చిన్న విలేజెస్ అన్నీ గూడా కనిపించేవి కదా! ఈ హైవే వచ్చిన తర్వాతయితే అసలు మనకు కాళహస్తి ఎక్కడ ఇలాంటివన్నీ గూడా కనపడకుండానే మనము రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌కయితే వెళ్ళిపోతామనమాట. సో, నిజంగానే చాలా ఈజీగా ఉందండి ఈ జర్నీ అనేది మాత్రం. రోడ్డుంది కదా అని చెప్పి మనం ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్ళడానికి వీలవ్వదండి. ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా ఉంటదనమాట. సో, దాన్ని గూడా ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించుకొని, ఆ స్పీడ్ లిమిట్‌లోనే వెళ్ళాల్సుంటుందనమాట. ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ అంటే స్పీడ్ లిమిట్ ఎంత అనేది, అలాగే టోల్ గేట్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదనమాట. సో, ఇవన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత ఇంకా చాలా చాలా బావుండబోతుంది మన జర్నీ అనేది. సో, ఈ వీడియో మొత్తం నాయుడుపేట టు తిరుపతి హైవే అయితే మీతో షేర్ చేద్దామని చెప్పి షూట్ చేశాననమాట. సో, సంక్రాంతి హాలిడేస్‌కి అమ్మ దగ్గరికెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో, రోడ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ జర్నీ చేస్తున్నాము. నిజంగానే చాలా తొందరగా అయితే వచ్చేసామండి. మా పిల్లలైతే షాక్ అనమాట. చాలా తొందరగా వచ్చేసాం కదమ్మా అని చెప్పేసి. సో, ఎక్కడ కూడా మనకు చిన్న చిన్న విలేజెస్, ఈ ట్రాఫిక్‌లు, వన్ వేలు ఇలా ఏం లేకుండా మన జర్నీని ఇంత సునాయాసంగా చేసినందుకు నిజంగా మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో, చూసారు కదండీ! నాయుడుపేట టు తిరుపతి హైవే జర్నీ అయితే ఎలా ఉన్నిందో. నిజంగా జర్నీ అయితే చాలా కూల్‌గా అయితే ఉన్నిందనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి.